శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ప్రముఖ వైణికులు అంటే వీణ వాయించేవారని అర్థం. ప్రముఖ వైణికులు శ్రీమతి వీణా గాయత్రి గారు పరమాచార్య స్వామి వారితో జరిగిన తమ అనుభవాన్ని ఇలా చెబుతున్నారు. నాకు 10 సంవత్సరాల వయస్సున్నప్పుడు కంచి మఠంలో పరమాచార్య స్వామి వారు చేసే చంద్రమౌళీశ్వర పూజలో వీణ వాయించడానికి నన్ను ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు ప్రయాణం రోజు నాకు కొంచెం జ్వరంగా ఉంది. కానీ నేను నా తల్లిదండ్రులతో కలిసి నా వీణను తీసుకుని బయలుదేరాము. ప్రయాణ సమయంలోనే మేమందరం భోజనం చేశాము. మేము సరాసరి మఠానికి వెళ్ళిపోయాము. నేను స్వామివారు పూజ చేస్తున్న చోట వీణ తీసుకొని కూర్చున్నాను. స్వామివారు తమ చెయ్యి చాచి కుంకుమ పూజ చేయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. అలా చాపిన చెయ్యిని అలాగే ఉంచి స్వామివారు అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నారు. మధ్య మధ్యలో వీణ వాయిస్తున్న నన్ను చూస్తూ మళ్ళీ పూజ చేస్తున్నారు. చాలామంది భక్తులు నా చుట్టూ కూర్చున్నారు. నేను చిన్నపిల్లని కావడం మరియు జ్వరంతో ఉండడం వల్లనేమో అంతగా నాకు గుర్తులేదు. ఎలాగో అలా ఆ కచేరీ పూర్తి చేశాను. కానీ ఎవరూ చప్పట్లు కొట్టట్లేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. స్వామివారు పూజ చేస్తున్నారు కాబట్టి ఆ సందర్భంలో ఎవరూ చప్పట్లు కొట్టరు అని చిన్నపిల్లనైన నేను అర్థం చేసుకోలేకపోయాను. బహుశా నేను సరిగ్గా కచేరీ చేయలేదేమో, అందుకే చప్పట్లు కొట్టలేదు అని అనుకున్నాను. తర్వాత మేము భోజనం చేశాము. నేను అప్పడం కోసం ఏడ్చాను. నూనెలో వేయించి చేసింది కనుక నాకు వడ్డించలేదు. ఇప్పటికీ నాకు ఆ విషయం గుర్తుంది. తర్వాత మేము చెన్నై వెళ్దామని ఆలోచన చేస్తూ ఉండగా మఠం మేనేజర్ మమ్మల్ని వెళ్ళొద్దు అని స్వామివారు నన్ను వారు బస చేస్తున్న ఒరిక్కైకి తీసుకురావలసిందిగా, అక్కడ కచేరీ చేయవలసిందిగా ఆదేశించినట్టు చెప్పారు. దాంతో మేము చెన్నైకి ప్రయాణం మానుకున్నాము. జ్వరం కాస్త అదుపులో ఉండడానికి పారాసిటమాల్ మాత్ర ఏదో వేసుకున్నట్టు గుర్తు. స్వామివారి ఆదేశానుసారం ఒక చిన్న పల్లెటూరు ఒరిక్కై చేరుకున్నాము. స్వామివారు చిన్న గుడిసెలో బస చేస్తున్నారు. అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. ఒక మూలన మహాస్వామివారు చేతిలో కర్రతో, అప్పుడు నాకది కర్రలా అనిపించింది, కర్రతో ఆయన 2 కాళ్ళు పక్కకు మడిచిపెట్టి కూర్చున్నారు. స్వామివారు కూర్చున్న చోట పూర్తిగా వెలుతురు లేదు. సగం నీడతో మరొక వైపు సాయంకాలపు సూర్యకాంతి స్వామివారి మీద పడుతోంది. ఇది నా హృదయంలో ముద్రించుకుపోయి ఎప్పటికీ నా స్మృతిని వీడని చిత్రం. ఆ రోజు స్వామివారు మౌనవ్రతంలో ఉన్నారు. నేను నా వీణతో కూర్చుని వాయించడం మొదలుపెట్టాను. కాసేపు విన్నారు. మళ్ళీ ఇంకొకటి అని చేతులతో సైగ చేస్తున్నారు. నేను అలా ఎంతసేపు కచేరీ చేశానో గుర్తులేదు. అప్పుడు చాలా చిన్నదాన్ని. పైగా ఇది జరిగి చాలా సంవత్సరాలు అయ్యింది కూడా. తర్వాత కాసేపటికి నన్ను ఆపమన్నారు. స్వామివారు లేచి కాస్త పక్కగా లోపలికి వెళ్ళారు. మేము ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో అక్కడే వేచి చూస్తున్నాము. కొద్దిసేపటి తర్వాత స్వామివారు చేతిలో తులసి విత్తనాలు, లవంగాలు, యాలకులు, మరికొన్ని వస్తువులతో తయారు చేయబడి మధ్యలో పెద్ద ప్రణవాకారంతో ఉన్న కిరీటం ఒకటి తీసుకుని బయటకు వచ్చారు. తమ చేతిలో ఉన్న కిరీటాన్ని నాకు ఇవ్వవలసిందిగా అక్కడున్న వారితో సైగ చేశారు. వారు వచ్చి ఆ కిరీటం నాకు ఇచ్చారు. స్వామివారు తమ చేతిని తలపై పెట్టుకొని కిరీటాన్ని తలపై ధరించవలసిందిగా నాకు సైగ చేశారు. నేను బాల్యచాపల్యం వలన ఏమి చెయ్యాలో తెలియక నవ్వుతున్నాను. అక్కడ ఉన్నవాళ్ళు పెట్టుకో పాప అని అనడంతో నేను ఆ కిరీటాన్ని తలపై పెట్టుకున్నాను. అలా తలపై కిరీటంతో అలాగే వీణ వాయించమని పరమాచార్య స్వామి వారు నాకు సైగ చేశారు. ఇంకేమి కావాలి నాకు? మహోత్కృష్టమైన ఏదో ఆ పదాన్ని నేను 10 సంవత్సరాల వయస్సులోనే పొందాను. అందుకేనేమో చాలామంది నాతో నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, నీకు ఇది రావాలి, అది రావాలి అని అంటూ ఉంటారు. కానీ నాకు ఏ కోరిక లేదు. పొందవలసింది ఏదో అది మహాస్వామి వారి ఆశీస్సుల రూపంలో లభించడంతో ఇక ఏ కోరిక లేని స్థితిని పొందాను. నేను అద్భుతమైనటువంటి ఆశీర్వచనాన్ని పొందాను.
అదే నాకు అత్యంత సంతృప్తికరమైనటువంటి సంఘటన. స్వామివారు నాకు ఈ అద్భుతమైన వరం అనుగ్రహించారు. స్వామివారే నాకు దారి చూపే దీపం, ప్రత్యక్ష దైవం. ప్రతినిత్యం మహాస్వామివారు నాకు తోడుగా, నాకు అండగా నాతో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.